సిద్ధి బుద్ధితో పాటు సకల ఐశ్వర్యాలను ప్రసాదించేవాడు దేవాది దేవుడు, ఆది దేవుడు విఘ్నేశ్వరుడు. మనస్సుతో కొలిస్తే చాలు జీవితంలో వచ్చే అన్ని విఘ్నాలను పటాపంచలు చేసి విజయాన్ని కలిగిస్తాడు గణేశ్వరుడు. ఇక వినాయక చవితి వచ్చిందంటే గల్లి గల్లిలో దర్శనమిస్తాడు గణనాథుడు. ఈ 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత గంగమ్మ ఒడిలో చేర్చుతారు గౌరీపుత్రుణ్ణి. అయితే మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గణపయ్య మరో 11 దేశాల్లో వివిధ రూపాల్లో పూజిస్తున్నారు. దీంతో వివిధ దేశాల్లోనూ వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఆ దేశాలేంటి, ఆ దేశాల్లో వినాయకుడి రూపాలు ఎలా ఉంటాయి, అక్కడి ప్రజలు ఎలా కొలుస్తారు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో పూజలు అందుకునే గణపయ్యను వివిధ రూపాల్లో 11 దేశాలు పూజిస్తున్నాయి. వివిధ సంస్కృతులలో వివిధ రూపాలలో గణేశుడు ఆరాధింపబడుతున్నాడు. నేపాల్ దేశంలో కూడా వినాయకుడి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో, కొత్త వ్యాపార ప్రారంభంలో గణేశుడిని విస్తృతంగా పూజిస్తారు. గణపతి చిత్రం నేపాల్లోని చాలా దేవాలయాల్లో దర్శనమిస్తుంది. అయితే నేపాలీలు దసైన్ అనే పండుగ సమయంలో గణనాథుని విశేషంగా పూజిస్తారు. థాయిలాండ్లో వినాయకుడిని ప్రాఫికనేట్ అంటారు. ఆయనను అదృష్టం, విజయాన్నిచ్చే దైవంగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వినాయకుడికి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక జపానీలు గణేశుణ్ణి కంగిటెన్ అని పిలుస్తారు. ఆయనను దాదాపు 250 దేవాలయాల్లో పూజిస్తారు. ఆ దేశంలో గణపతిని కష్టాలు తీర్చే దైవంగా విశ్వసిస్తారు. దీంతో గణనాథుడికి పెద్ద పెద్ద దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. అలాగే ఈ దేవాలయాలకు భారీ సంపద కూడా ఉంది. మయన్మార్లో శ్వేసాన్ పగోడాతో సహా వివిధ దేవాలయాలలో గణేశుని పూజిస్తారు. అక్కడ గణపతి విగ్రహాలు ప్రముఖ దేవాలయాలన్నింటిలోనూ కనిపిస్తాయి. గణనాథుడిని అడ్డంకులను తొలగించే శక్తిగా పూజించడంతో స్థానిక బౌద్ధ ఆచారాలలో గణపతి పూజ కలిసిపోయింది. మంగోలియా దేశంలో కొన్ని బౌద్ధ ఆచారాలలో గణేశుని పూజిస్తారు. అక్కడ ఆయనను రక్షకుడిగా, అదృష్ట దేవుడిగా భావిస్తారు. ఇక డ్రాగన్ కంట్రీలో కొన్ని ప్రాంతాలలో గణేశుణ్ణి సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పూజిస్తారు. తరచూ స్థానిక ఆచారాలలో గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు. టిబెట్ దేశంలో కూడా ఈ గౌరీ నందుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. టిబెటన్ బౌద్ధ మతంలో వినాయకుడిగా కలిసిపోయిన గణనాథుణ్ణి రక్షక దేవతగా ఆ దేశస్థులు భావిస్తారు. ఇక వియత్నాం దేశంలో చామ్ ప్రజలకు గణేశుడు అత్యంత పూజనీయమైన దైవం. వ్యవసాయ శ్రేయస్సుతో గణపతికి ముడిపడి ఉంది. దీంతో గణపతి ఆరాధన హిందూ బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. గణపతి పూజలందుకునే మరో దేశం ఇండోనేషియా. ఈ దేశంలో గణేశుడు జ్ఞానం, తెలివితేటలకు చిహ్నంగా గుర్తించబడ్డాడు. గణపతి చిత్రం రూపాయి కరెన్సీపై కనిపిస్తుంది. ఈ దేశంలో 1వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు కనుగొనబడ్డాయి. ఇక ఇది గణపతి చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తుంది. దీంతో పాటు కంబోడియాలో హిందూ మతంలో గణపతి పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంకోర్ వాట్ వంటి పురాతన దేవాలయాల్లో వినాయక విగ్రహం కనిపిస్తుంది. శ్రేయస్సుతో చేపట్టిన పనిలో విజయాన్ని ప్రసాదించే దేవుడిగా వినాయకుడిని ఆ దేశ ప్రజలు కొలుస్తారు. ఇలా హిందువులు మాత్రమే పూజించే వినాయకుడు ప్రపంచంలోని ఈ 11 దేశాల్లో కూడా వివిధ రూపాల్లో పూజించబడుతున్నాడు.